ఉన్నాడు. అదే విధముగా ఉపవాసము ఎన్ని రకాలని కూడా ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ వాక్యాల ద్వారా. తపస్సు కాలము, మనము ఈ 40 రోజులు కూడాను యేసుక్రీస్తు యొక్క శ్రమలను, పాటులను, మరణమును, పునరుత్థానమును ధ్యానించుకొని కాలము తపస్సు కాలము. మనం చూసినట్లయితే పూర్వకాలంలో ఈ దేశంలో ఎంతో మంది ఋషులు కాని మునులు కాని తపస్సు ఒక చోట కూర్చొని చేసేవారు. అది మనందరికి కూడా బాగా తెలుసు. కానీ ఈరోజు మనం అడుగు వీడుతున్నది అలాంటి తపస్సు కాదు. ప్రభు యొక్క శ్రమలలో మనం పాలు పంచుకోవడానికి వెళ్తూ ఉన్నాం. అతని యొక్క శిల్వ మార్గంలో మనం అతని వెంట ప్రయాణించుటకు అడుగుడుతున్నాము. మరి కొంత సమయంలో యేసుక్రీస్తు శిలువ బలి యాగమైనప్పుడు మన పాప పరిహారార్థమై ఆయన వంక చూస్తూ కన్నీరు కారుస్తూ మారు మనసు పొందడం కోసము అడుగు పెట్టబోతూ ఉన్నాము తపస్సు కాలంలో. ఆయన పునరుత్థానాన్ని చూసి, ప్రభువా, నా ప్రతి పాపాన్ని నీ పాదాల చెంత ఒప్పుకొని నేను కూడా పునరుత్థానము అవ్వాలి, నేను మరణించినను జీవించాలి ప్రభువా అని ఒక గొప్ప తపస్సు చేయడానికి మనము మరికొన్ని గంటల్లో మనము ఏరి కోరి, ప్రభువా, నాకు నేనుగా నలగగొట్టుకొనుటకు సిద్ధంగా ఉన్నాను తండ్రి, ఇదిగో నీ మార్గాన్ని అనుసరించుటకు ఈ 40 రోజుల శ్రమ కాలములో ప్రభువా, నా ప్రతి పాపాన్ని కడుగుకొనుటకు నీవు నాకు గొప్ప అవకాశం ఇచ్చి ఉన్నావు తండ్రి అని మనము శ్రమ కాలములోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాము. మనం దీవెనలు పొందడానికి కాదు, మన కుటుంబ క్షేమం కొరకు ప్రార్థించడానికి కాదు, మనకు మనముగా మనలో ప్రతి పాపాన్ని కూడా ఆ తండ్రి పాద సన్నిధిలో ఉంచి, ప్రభువా, నీవు నా కొరకు మరణించి ఉన్నావు తండ్రి, ఈ 40 రోజులు ప్రభువా నీ యొక్క చెమట చుక్కల కారునంతా నేను కష్టపడుటకు నీతో పాటు శిల్వ మార్గములు అడుగుటకు తండ్రి, నన్ను అరుగునుగా ఎన్నుకో ప్రభువా అని మనకు మనముగా ఎవరికి వారుగా శుద్ధి చేసుకొనుటకు ఈ 40 రోజులు మనము ఆయన దీక్షలో పాల్గొనబోతూ ఉన్నాం. కాని ప్రభువు మనందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. మనంటే ఈ గ్రూప్ లో ఉన్న వారిని కాదు, కేవలము సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుని కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఉపవాసము ఎన్ని రకములు అని. దేవునితో సహవాసం చేసేది ఉపవాసం, ఆధ్యాత్మిక ఉపవాసం. ఓకే, ఇంకా మనలో ఉన్నటువంటి చెడు గుణాల నుంచి మనము వాటి నుంచి అంటే చెప్పడానికి నాటం లేదన్నా. ఓకే, వారి నుంచి దూరంగా ఉండి దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఉపవాసము పెట్టుకోండమ్మా. అయితే యేసు ప్రభు మనల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ప్రభువుల వారు అంటే 2 రకాలున్నాయి ఉపవాసాలు అంటున్నాడు. ఒకటి, తనకు ఎంతో ఇష్టమైన ఉపవాసం ఒకటి, తనకు ఇష్టం కాని ఉపవాసం ఒకటి. ఈ ఉపవాసం చేస్తున్న ప్రజలను 2 రకాలుగా విభజిస్తూ ఉన్నాడు ప్రభు. అమ్మ, ఇది నేను చెప్పడం లేదు, వాక్యపరంగా మీకు చదివి వినిపిస్తాను. ఎందుకు అంటున్నాడు 2 రకాలు ప్రభు? 2 రకాలున్నారు ఉపవాసం చేసే వాళ్ళల్లో అని మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ 2 రకాల ఉపవాసం ఏంటి? ముందుగా మొట్టమొదటిసారిగా ప్రభువునకు ఇష్టం లేని ఉపవాసం ఎలా ఉంటుంది
అది కూడా ప్రభువే మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇలాంటి ఉపవాసాన్ని నేను ఆలకించను, ఇలాంటి ప్రార్థనలను నేను ఆలకించను అని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండమ్మా, బైబిల్ గ్రంథం ఉన్నోళ్ళు బైబిల్ గ్రంథాన్ని తీసి చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 2వ వచనము. ముందుగా ప్రభువునకు ఇష్టము లేని ఉపవాసము చేయి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. ప్రతిరోజు నన్ను ఆరాధింతురు, నా మార్గములను ఎరగగోరుదురు, దేవుని ఆజ్ఞలు మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు వసగవలననియు తాము నన్ను ఆరాధింపగోరుచున్నామనియు చెప్పుదురు. ఎవరు? ప్రభువునకు ఇష్టం లేని ఉపవాసం చేసేవాళ్ళు ఏ విధముగా ఉంటారో కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. నన్ను ప్రతిరోజు ఆరాధిస్తారు, ఎంతో భక్తితో విశ్వాసముతో ఆరాధిస్తారు, నా మార్గములను ఎరగగోరుదురు. నా సరైన మార్గం ఏంటి, ప్రభు మార్గం ఏంటి, ఆ మార్గం గుండా ప్రయాణించాలి అని ఆ మార్గాన్ని తెలుసుకోగోరుదురు, ప్రయత్నించెదరు. దేవుని ఆజ్ఞలు మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు. పరులకి చూసేవారికి ఏ విధముగా ఉంటారంటే ఇలాంటి వారు నా ఆజ్ఞలు మీరక, నా ఆజ్ఞను ఒక్క ఆజ్ఞను కూడా మీరక ప్రతి ఆజ్ఞను కూడా తూచా తప్పకుండా పాటించే గొప్ప విశ్వాస పరులుగా ఎలాగైతే ఉంటారో ఆ విశ్వాస పరులు అలాంటి వారి వలె కనిపించాలని అనుకుంటారంట. వీళ్ళు అలాంటి వారి వలె నటిస్తారంట. అంతేకాకుండా నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు వసకవలననియో, నేను ఏది అయినా కూడా వారికి మంచే వసకాలని, గొప్ప గొప్ప అద్భుతాలు చేయాలని, ఆశ్చర్య కార్యాలు చేయాలని, స్వస్థలు చేయాలని, మహిమలు చేయాలని, ఇలాంటివన్నీ నా నుండి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. తాము నన్ను ఆరాధింపగోరుచున్నామని చెప్పుదురు. తాము అనగా వారు ఎవరైతే ఉంటారో వారు దేవుడైన నన్ను ఎంతో విశ్వాసముగా మేము ఆరాధిస్తున్నాము, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము, ఉపవాసం ఉంటున్నామని అందరికి చెప్తూ ఉంటారంట ఇలాంటి వారు. చూడండి 3వ వచనంలో, వారు ఎవరైతే ఆ గుణాలను కలిగి కపట భక్తితో దేవునికి ఉపవాసముంటూ ప్రార్థనలు చేస్తూ ఉంటారో వారే విశ్వాసుల కంటే ముందు వారే మరి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారంట. ప్రభు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా. మేము ఆలయాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రార్థనా విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో మేమే ముందుంటున్నాము, మేమే మా సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాము, మేమే ప్రార్థనలు చేస్తూ ఉన్నాము, ఇవన్నీ చేస్తున్నాం మేము. అసలు మా ఉపవాసాన్ని ప్రభు ఎందుకు గమనించడం లేదు? గమనించిన పక్షంలో మేము ఉపవాసం ఎందుకు ఉండాలి? ఆయన మమ్మ గుర్తింపనిచో మేము ఒక్క ప్రొద్దు ఉండనేలా? మేము ఇన్ని చేసినా కూడా ఆయన మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు? మేము ఎందుకు ఒక్క పొద్దు ఉండాలి? ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు అలాంటి వారికి. అలాంటి వారు మనసులోనే అనుకోకుండా బయట విశ్వాసుల మధ్యలో చెబుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారి కొరకు ప్రభుల వారు ఈ విధముగా బదులు చెప్పుచున్నాడు. మీరు ఉపవాసం ఉండినప్పుడు మీ లాభము మీరు చూచుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. చూడండి, ప్రభు ఎంత సూటిగా ప్రశ్నిస్తున్నాడు అలాంటి వారికి. వాళ్ళు ఏమంటున్నారు? ప్రభు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసం ఉండనేలా, ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక్క ప్రొద్దు ఉండనేలా. ప్రార్థించగానే ప్రభు వరాలు కురవాలి వారికి. కానీ వారిలో పాపపు జీవితాన్ని మాత్రము ఉపవాస దీక్షలు చేస్తున్నా కూడా ఏమాత్రం విడిచిపెట్టడం
విడిచిపెట్టడానికి ఇష్టం లేని వారు మాట్లాడే మాటలని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే ప్రభువు వారి గురించి ఈ విధముగా బదులు చెప్పుచున్నాడు. మీరు ఉపవాసం చేయనప్పుడు మీ లాభము మీరు చూచుకొనుచున్నారు. మీరు ఎంతో ఘనముగా ప్రార్థిస్తూ ఉన్నారు, ఎంతో నిశ్చిష్టగా ఉపవాస దీక్షలు పాల్గొంటూ ఉన్నారు. కానీ మీ పూర్వము యొక్క మీ యొక్క గుణగణాలను మీరు విడిచిపెట్టడం లేదు. మీ లాభాలను మీరు చూస్తూ ఉన్నారు. మీ ప్రతి ఆలోచన కూడా మీ లాభార్జనం పైనే ఉంటూ ఉంది. అంతేకాకుండా మీ పనివారిని, మీ తోటి పనివారిని, మీ కింద పని చేయవారిని, మీకంటే తక్కువ వారిని ఆస్తిపాస్తుల విషయంలో వారిని మీరు పీడించుచూ ఉన్నారు. మీరు ఉపవాస దీక్షలో పాల్గొనక ముందు ఏ విధముగా అయితే ప్రవర్తిస్తున్నారో ఉపవాస దీక్షలు చేస్తూ అదే విధముగా మీరు ప్రవర్తిస్తున్నారు అని ప్రభు అలాంటి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడమ్మా. 4వ వచనం చూడండి. మీరు ఉపవాసం ఉండినప్పుడు వివాదములు చేసి తగవులాడి కొట్టుకొనిచున్నారు. మీ కంఠ ధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఈ దినము ఉపవాసం ఉండరు. ఏ దినము కూడా ఆ విధముగా ఉండకుండా ఉపవాసం ఒకరోజు కూడా ఉండరంట అలాంటి వారు. ఎలా ఉంటారు వాళ్ళు? మీరు ఉపవాసం ఉండినప్పుడు వివాదములు చేసి పోట్లాటలు పెట్టుకొని తగులాడుకొని కొట్టుకొనిచున్నారు. ఒకవైపు ఇవన్నీ చేస్తూనే ఆలయంలోకి వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మీ కంఠ ధ్వని అనగా మీ స్వరము, మీ గొంతు ఎంత పెద్దది అంటే ఎంత పెద్దదిగా చేసుకుని తగులాడుకుంటారంటే మీరు పరమున విడబడినట్లుగా పరలోకానికి వినబడే అంతగా మీ కంఠాన్ని విప్పుతూ పోట్లాడుకుంటారు. మీరు ఈ దినము ఉపవాసం ఉండరు. ఏ దినము మీరు ఉపవాసం ఉన్నారు? కేవలము ఆహారం భుజింపకపోతేనే ఉపవాసం అనబడుతుందా అని ఇలాంటి వారందరి గురించి కూడా ప్రభువు సూటిగా ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, 5వ వచనం చూడండి. మీరు ఉపవాసం ఉండినప్పుడు రెల్లు కాడవలె వంగుతిరు, బూడిద మీదను గోనె మీదను పరుండెదరు. ఇట్టిది ఉపవాసం అనిపించుకొనునా, నాకు ప్రీతి కలిగించునా. మీరు ఉపవాసం ఉన్నారని అందరు అనుకొనుటకు, అందరికీ తెలియాలని ఎంతో దీనముగా మొహాలు పెట్టుకొని ఏ పని చేయకుండా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఉండడం, రెల్లు కాడవలే అనగా ఒక లేత మొక్క యొక్క చివర ఏ విధంగా అయితే నీళ్లు లేకపోతే ఇలా కిందికి వంగిపోతూ ఉందో వాడిపోయి ఆ విధంగా మీరు కనబడుతూ ఉన్నారు. కానీ గోనె పట్టుకుంటున్నారు, తాస్తూ ఉన్నారు. ఉపవాస దీక్షలో ఏదైతే చేయాలో అవన్నీ చేస్తూనే ఉన్నారు. ఇట్టిది ఎలా ఉపవాసం అనిపించుకుంటూ ఉంది అని ప్రభు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, 5వ వచనం. మీ కుతంత్రములతో విష సర్పముల వలె గుడ్లు పెట్టుచున్నారు, సాలె పురుగుల వలె గూళ్లు అల్లుచున్నారు. ఎవడైనను ఆ గుడ్లలో ఒక దానిని తిన్నచో చచ్చును, ఒక దాన్ని పగులగొట్టినచో విషసర్పము బయటకు వచ్చును. మీ యొక్క కుతంత్రములు ఎలా ఉన్నాయంటే విషసర్పం యొక్క గుడ్ల వలె ఉన్నాయంట. మన కొంతమంది సాలె పురుగు వలె గూళ్ళు అలుచున్నారు. మనం ఎప్పుడైతే సాలె పురుగు గూడిని మనం గమనించినట్లయితే అందులో ఏదన్నా ఒక క్రిమి అందులో పడిందంటే అది బయటకు రాలేదు, ఆ సాలె పురుగు వచ్చి దాన్ని తినేస్తుంది. అలా ఆ విధముగా అమాయక ప్రజలను కావచ్చు, మనకంటే తక్కువ వారిని కావచ్చు, ఆ విధముగా ఒక వలలా పన్ని ఆ వలలో చిక్కుకొనినట్లుగా ఎన్నో రకాల ఉచ్చులు పన్నుతూ ఉన్నామంట. ఒకవైపు ఉపవాసం చేస్తూనే, ఒకవైపు ప్రార్థనలు చేస్తూనే, దేవుడు ఏ కార్యక్రమాలైతే మనను ఉపవాసం ఉన్నప్పుడు చేయమన్నాడో అవన్నిటిని కూడా చేస్తూనే మన పాపపు జీవితాన్ని, మన పాత జీవితాన్ని విడిచిపెట్టుటకు తపస్కాలములో అడుగుపెట్టిన మనము తపస్కాలంలో అడుగు పెడుతున్నామే కానీ ఆ పాపపు జీవితాన్ని కొందరు వదిలిపెట్టలేకపోతూ ఉన్నారని ఈ వాక్యాల ద్వారా ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు.
8వ వచనము, మీకు శాంతి మార్గము తెలియదు, నా శాంతి, నా కరుణ, నా దయ, నా ప్రేమ ఎలా ఉంటుందో మీకు తెలియదు. మీరు చేయుచున్నవన్నీ అన్యాయ పనులే, అక్రమైన పనులే. మీ మార్గములు వంకర టింకరలు. ఒక పాము ఏ విధముగా అయితే వెళుతూ ఉందో వంకరగా మన మార్గములన్నీ కూడా, అలాంటి ఉద్దేశముతో ఉన్నవారి మార్గములన్నీ కూడా అలా వంకర టింకరగా ఉంటాయంట. వానిలో పయనించు వారికి శాంతి ఉండదు. అలాంటి వారు ఇంకా సంపాదించాలి, ఎంత దుర్మార్గపు మార్గానైనా ఎన్నుకుందాం, కోట్లు గడించాలి, కోట్లకు అధిపతులం కావాలి అని పాము వెళుతూ ఉన్నట్టుగా వంకర టింకర మార్గాలు వెళుతూ వారు కేవలము ధనాన్ని సంపాదించుకోవడమే ధ్యేయముగా ఎంచుకుంటూ శాంతి లేకుండా పోతూ ఉందంట వారి జీవితం. శిరాపుత్రులైన యేసు జ్ఞాన గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనము, ఎవడైనను తన పాపములకు పరిహారముగా ఉపవాసముండి, మనం ఎందుకుంటున్నాం ప్రియ దైవ బిడ్డలారా? మన పాపముల పరిహారార్థమై ముందు మనము దేవాది దేవుని వేడుకొన్నట్టుగా మన పాపాలని పరిహారం చేసుకొనుటకై రేపటి కాలం నుండి 40 రోజుల వరకు మనము ప్రభుతో ప్రయాణించబోతూ ఉన్నాము. ప్రభు శ్రమలలో పాల్గొనబోతూ ఉన్నాము. ప్రభు రక్తముల్లో ఆ రక్తాన్ని మన పైన ప్రోక్షించుకోవడానికి ప్రభు శిలువ కింద సిద్ధముగా నిలబడబోతూ ఉన్నాము. మనము శ్రమల మార్గం వైపు వెళ్ళుటకు సిద్ధపడి ఉన్నాము ఈరోజు. అందుకే రేపటి నుండి ఆయన అడుగులో మనం అడుగు వేయడానికి శ్రమ దినాలలోనికి మనం ప్రవేశించబోతున్నాము ప్రియ దైవ బిడ్డలారా. అందుకే ప్రభు అంటున్నాడు, ఎవడైనను తన పాపములకు పరిహారముగా ఉపవాసముండి మరల అవియే పాపములు చేసినచ్చో. మనం అంత గొప్పగా మనం దేవాది దేవునికి అంత పవిత్రముగా అంత విశ్వాసముతో మనం ప్రమాణం చేస్తూ, ప్రభువా నీవు నడుస్తున్న బాట పూల బాట కాదు, సంతోషంగా నీ వెంట నేను ప్రయాణించుటకు తండ్రి. నీవు ముళ్ళ బాట వెంట వెళ్తున్నావు ప్రభువా, నీవు వెళ్తున్న బాటలో నేను కూడా అడుగుతున్నాను తండ్రి, నా ప్రతి పాపాన్ని కడుక్కోవడానికి అని తెలిసి మనము 40 రోజులు ప్రభుతో ప్రయాణించబోతూ ఉన్నాము. శ్రమల మార్గంలో ప్రయాణించబోతూ ఉన్నాము. కాబట్టి పాపములకు పరిహారముగా మన పాపములను పరిహరించుకొనుటకే ఆయనను వెంబడిస్తున్నాము కదా, మరలా అవే పాపములు చేసినచ్చో. దైవ బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఆలకించాలి ఈ వాక్యం. ప్రభువునకు ప్రమాణం చేసి ఆయన అడుగులో అడుగులు వేస్తూ ఆయన శ్రమలను మనం కళ్ళారా చూస్తూ ఆయన శిలువ మార్గమే మన మార్గమని మన మది నిండా ప్రభువును నింపుకొని ప్రతిరోజు ఆలయంలో 14 స్థలాల ద్వారా కావచ్చు, ఉపవాస దీక్ష ప్రార్థనల ద్వారా కావచ్చు, ప్రభు మార్గంలో ప్రయాణిస్తూ ఆ ప్రార్థన ముగియగానే నీవు పూర్వము ఏ పాపములైతే మీరు పూర్వం ఏ పాపములైతే చేసి ఉన్నారో ఈ ప్రార్థనలన్నీ చేసి కూడా ఫలితం ఏమైనా కలదా అని అడుగుతున్నాడు ప్రభు మనందరినీ కూడా. అలాంటి వారి ప్రార్థనలు ఎవరు ఆలకిస్తారు అని మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రభు. ఇవన్నీ కూడా ఆ దేవాది దేవుడైన మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువునకు ఇష్టము లేని ఉపవాస దీక్ష అంటూ ఉన్నాడు. కానీ మరి ప్రభువునకు ఇష్టపడు ఉపవాస దీక్ష ఎలా ఉంటుంది? ప్రభువునకు ఎంతగానో ఇష్టముగా మనం ఎలా ఉపవాసం ఉండాలి?
మనము అది కూడా ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. నాకు ఇష్టమైన ఉపవాసం మీరు ఎలా ఉండాలో మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను, ఆలకించండి అంటున్నాడు ప్రభు. చూడనమ్మా, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనము. వాక్యాలు బైబిల్ గ్రంథం లేని వారు నోట్ చేసుకోండమ్మా. బైబిల్ గ్రంథం ఉన్నవారు బైబిల్ గ్రంథం తీసి చూడండి తల్లి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనము. చూడండి, వాక్యము ఎంత డైరెక్ట్ గా రాసి ఉందో చూడండి ఒకసారి. నేను ఇష్టపడు ఉపవాసం ఇది. యెషయా ప్రవక్తతో యెహోవా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు తెలియజేయమన్నట్లుగా ఈ రోజు మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఇష్టపడు ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదికెత్తిన కాళిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకు గురి చేయుడు. నాకు ఇష్టమైన ఉపవాసం అంటే ఏంటో తెలుసా? ఉపవాస దీక్షలో పాల్గొన్న పిదప మీరు చేయు కార్యాలేంటో తెలుసా అని ఆ కార్యాలేంటో మనకు తెలియజేస్తున్నాడు ప్రభు. మీరు అన్యాయపు బంధములను విప్పుడు. మీ ముందర ఎవరైతే అన్యాయమైపోతూ ఉన్నారో వారి యొక్క బంధములను విప్పమంటున్నాడు ప్రభు. వారికి ధైర్యాన్ని ప్రసాదించమంటున్నాడు. వారి తరపున మీరు న్యాయముగా నిలబడమంటున్నాడు ప్రభు. ఇతరుల మెడ మీదకెత్తిన కాడిని తొలగింపుడు. కాడి అనగా ఇక్కడ బరువు అనగా మనోవ్యాధ బాధలు, ఇబ్బందులు ఇలాంటివి ప్రతి మనిషిలో మనందరిలో ఉన్నాయి. నీకు తోచిన కాడికి, నీకు తోచినంత, నీకు ఉన్నంతలో ఎదుటి వారి భారాన్ని, వారి బాధలను తగ్గించే ప్రయత్నము చేయి ప్రియ దైవ బిడ్డ. పీడితులను విడిపింపుము. ఎవరితో అయితే వాళ్ళు పీడింపబడుతున్నారో, ఈ కాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సైతానుతో పీడింపబడుతూ ఉన్నారు. ఆ సైతానుతో పీడింపబడి లోకాశలకు లోనై సాతానుకు దాసులుగా మారుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తులను నీవు కాపాడు, ధైర్యాన్నివ్వు. ప్రార్థన ఎలా చేయాలో ఆ బిడ్డలకు నీవు తెలియజేయు. దేనితో వారు పీడింపబడుతున్నారో దానికి నీవు సలహానివ్వు. వారికి నీకు చేతైతే సహాయము కూడా చెయ్యి అంటున్నాడు ప్రభు. వారిని ఎట్టి బాధలకు గురి చేయకుడు. వారు ఇంకా బాధపడుతున్నారు కదా అని ఇంకా 4 రాళ్లు వారి మీద విసిరవాకు. నీకు చేతనైతే వారిని ఆదుకుము, కానీ నీవు వారిని ఇంకా బాధింపవాకు. నీ మాటలతో ఉపవాసం ఉండి, అది నాకు ఇష్టమైన ఉపవాసము, అది నాకు ఇష్టమైన దీక్ష. అది నీవు నా అడుగులో అడుగు వేస్తూ నీవు నన్ను వెంబడిస్తున్నావు ఉపవాస దినాలలో అని నేను ఎంతో ఆనందిస్తాను అంటున్నాడు ప్రభు మనందరితో. అర్థమవుతుందా అమ్మ వాక్యాలు? చూడనమ్మ 7వ వచనము. మీరు భోజనమును ఆకలి కొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు, మీ బంధువులకు సహాయము చేయుడు. ఒకటి గమనించాలి ప్రియ దైవబిడ్డలారా, ఏది కూడా మనం బాధతో ఇవ్వమని ప్రభు మనల్ని అడగడం లేదు. నీకున్నంతలోనే నీకు మాట సహాయమే చేయగలుగుతావా? మాట సహాయమే చెయ్యి. ధన సహాయం చేసే స్తోమత ఉందా? నీకు తోచినంత పవిత్రాత్మ దేవుడు నీకు ప్రేరేపించినంత వారికి సహాయం చేయంటున్నాడు ప్రభు. కానీ నీ ఇల్లు వాకిలి అన్ని కుదవబెట్టో అమ్ముకొని ఎదుటి వారికి సహాయం చేయమని అంటలేడు. నిజమైన ఉపవాస దీక్ష అంటే ఏంటో ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ 40 రోజులు మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలంటే మీరు ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలంటున్నాడు ప్రభు. చూడండి అమ్మా, భోజనము
ఆకలి కొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. 8వ వచనము. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. గొప్ప మాట తల్లిది. ప్రభు మనల్ని ఎంతగానో శ్రమించమనడం లేదు. వారి కొరకు మనం ఏవో పెద్ద పెద్ద త్యాగాలు చేయడం అనడం లేదు. ఉపవాస కాలంలో ఏమంటున్నాడు? నీకు తోచిన కాడికి చెయ్యి. నీకు ఏమీ లేదా, తినడానికి తిండి కూడా లేదా, మాట సహాయం చెయ్యి. నా వాక్కును వారికి ప్రకటించు. నేనే వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తాను. ఎంతో గొప్ప మాటలమ్మా. ఈ ఉపవాస దీక్షలు అడుగు పెడుతున్న మనం అందరము కూడా ఈ వాక్యాలను మనం ఆలకించాలి. మనకు సమయం దొరికినప్పుడల్లా కూడా ఈ వాక్యాలను మనం ధ్యానిస్తూనే ఉండాలి. నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును. మీరు ఎన్నో బాధలతో ఉన్నారు, ఎన్నో వ్యాధులతో ఉన్నారు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు, మనశ్శాంతి లేని జీవితాలు జీవిస్తున్నప్పటికీ మీరు 40 రోజులు నా శ్రమలలో ప్రయాణించడానికి సిద్ధమైన నా ప్రియ బిడ్డలారా, మీ గాయములు మారును త్వరగా. మీ నీతి మీకు ముందుగా నడుచును. మీరు ఎదుటి వారికైతే ఏ విధముగా అయితే మంచి చేస్తారో అది ఆ నీతి మీకు ముందుగా రక్షణగా నడుస్తూ ఉంది. నా సాన్నిధ్యము మీ వెంట వచ్చును. నా కృప, కరుణ, కటాక్షము, ప్రేమ అన్నీ కూడా మీ వెంట వస్తాయి. మీరేం చేస్తే వస్తాయి? పేద సాధులను ప్రేమతో ఆదరించు. ఆకలి కొనిన వారికి పిడికడ అన్నం పెట్టు. బట్టలు లేని వారికి బట్టలిమ్ము, అది ఉదారముగా ఇమ్ము, సంతోషముగా ఇమ్ము. నా ప్రభువునకు ఇస్తున్నానని ఇమ్ము. నన్ను వానిలో చూసుకో. అప్పుడు నా యొక్క కృపా కటాక్షాలు నీ వెనువెంటనే వచ్చును. చాలా గొప్ప మాటలమ్మా ఇవి. 9వ వచనం చూడండి. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలు ఆలింతును, మీ ప్రార్థనకు ఖచ్చితంగా ఆలకిస్తాను. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇస్తును, మీకు జవాబిస్తాను. మీరు మీ వ్యాధి బాధల గురించి కావచ్చు, మీ ఇబ్బందుల గురించి కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల గురించి కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, మనశ్శాంతి లేక జీవిస్తున్న జీవితం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, మీ ప్రార్థనలో నన్ను వేడుకున్నట్లయితే మీ వేడుకోలు నేను ఆలింతును. మీ వేడుకోలను ఆలించడమే కాక మీకు వెంటనే ప్రత్యుత్తరమిత్తును, సమాధానాన్ని ఇస్తాను నేను. ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలకకుడు. ప్రభు ఎంతో చక్కగా చెప్తున్నాడు. నాకు ఇష్టమైన ఉపవాసం చేయవారు ఈ విధముగా ఉండాలి. మీరు ఎవ్వరిని కూడా అవమానింపొద్దు, అవమానకరమైన మాటలు మాట్లాడకూడదు. ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తారో మీరు అతడి నుండి వెళ్ళిపోండి. దుష్టవాక్కులు పలకకుడు. వారు మిమ్మల్ని అవమానించారని, హేళన చేశారని దుష్టకరమైన మాటలు వారు ఒకటంటే మీరు 4 అనవాకండి. అతడి నుండి వెళ్ళిపోండి అని ప్రభు మనకి తన శాంతి సమాధానములను మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. 10వ వచనము. ఆకలి కొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు, అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. చాలా గొప్పదమ్మా. ఆకలితో అలమటిస్తున్న వారికి ఎవ్వరికైనా సరే నీవు తినునదేదో, నీవు భుజించినదేవో వారికి పెట్టుమంటున్నాడు దేవుడు. వారిలో తనను చూసుకోమంటున్నాడు దేవుడు. బాధితులను ఆదుకొనుడు.
అంతే. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును అనగా మీ జీవితం అంతయు కూడా కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో, ఎటు చూసినా పరిష్కారం లేక, దరిదాపు లేక, నడి సంద్రములో కొట్టుమిట్లాడుతూ ప్రాణ భయముతో ఉన్న పరిస్థితిలో ఉన్న మీకు నేను మీ మీద వెలుగు నా వెలుగు మీ మీద ప్రకాశిస్తూ ఉంది. మీ చుట్టూనున్న అంధకారపు మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారుతుంది. మీ చుట్టూ ఉన్న ఏదైతే మీ బాధలతో ఎటు చూసినా ఏ మార్గం లేదు ప్రభువా, నేను ఏం చేయాల తండ్రి, ఈ బాధలు నాకు ఎప్పుడు తీరుతాయ్యా, ఈ వ్యాధి ఎప్పుడు పోతూ ఉందయ్యా, ఈ సమస్యలన్నీ నన్ను ఎప్పుడు వదిలిపెట్టి పోతాయ్యా, నువ్వు ఎటు చూసినా కూడా అంధకారమైన చీకటిలా ఏమి ఎటు చూసినా మార్గం కనబడకుండా ఉంటుందో, నీవు నన్ను ప్రార్థించినట్లయితే, ఆకలి కొనిన వాడికి అన్నం పెట్టినట్లయితే, బాధితులను ఆదుకున్నట్లయితే, అంధకారముగా ఉన్న నీ జీవితము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. అమ్మా, అర్థమవుతున్నాయా ఈ వాక్యాలు? చూడండి, మనకి ఉపవాస దీక్షతో చేసే ప్రార్థన ఎంత శక్తివంతమైనదో బైబిల్ గ్రంథంలో ఒక విశ్వాసిని చూపిస్తూ ఉన్నాడు, ఒక యాజకుని చూపిస్తూ ఉన్నాడు. చూద్దాము ఆ యాజకుడికి ఎలా చేశాడు ప్రార్థన, అంత విశ్వాసముగా ఉపవాసం ఉండి ఎలా చేశాడు, ఉపవాస ప్రార్థనకున్న శక్తి ఏంటో ప్రభు మనకి ఇంకా కూలంకషంగా తెలియచేస్తూ ఉన్నాడు. చూడనమ్మా, బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. ఎజ్రా గారు ఒక రాజు దగ్గర కొలువులో ఉన్నప్పుడు ఈ భక్తి విశ్వాసాలన్నిటిని గమనించి దేవుడు ఆ రాజు పైన ప్రేరణ కలిగించి, దైవబిడ్డలారా, వాక్యాన్ని చదివి వినిపించాలంటే మనకు సమయం సరిపోదు కాబట్టి ముందుగా ఉపోద్ఘాతంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. బందీలుగా కొనిపోయిన ఇజ్రాయేల్ జనాన్ని అంతా కూడాను ఎజ్రాకు ఎంతో ధనము, బంగారము, వెండి, ఆ కాలంలో వీటన్నిటికంటే కూడా గాడిదలు, ఒంటెలు, ఏనుగులు ఇలాంటి విలువకలే కదా, దుస్తులు, విలువైనవన్నీ కూడా ఇజ్రాయేల్ పట్టణానికి పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇజ్రాయేల్ పట్టణానికి ఎజ్రా వెళ్తూ ఉన్నాడు అనగా, ఇజ్రాయేల్ పట్టణము ధ్వంసమై ఉంటూ ఉంది, ప్రాకారములు కూలిపోయి ఉంటాయి, ఇండ్లన్నీ కూడా అగ్నికి దహించబడి ఉంటాయి. పట్టణాన్ని పునర్నిర్మించడానికి రాజు దగ్గర పర్మిషన్ తీసుకోవడమే కాకుండా లెక్కలేనంత ధనం, ఆ పట్టణాన్ని నిర్మించడానికి ఎంతైతే ధనం అవసరం ఉంటుందో, ఈ ప్రజలను పోషించడానికి వేల ప్రజలు వెళ్తూ ఉన్నారు ఎజ్రా వెంబడి. ఈ ధనాన్ని, ఈ ప్రజలను, ఈ బంగారు, వెండి, వజ్ర వైడూర్యాలు, ఈ జీవరాశులు, గొడ్లు, గోద ఇవన్నీ తీసుకొని ఇజ్రాయెల్ దేశానికి ప్రయాణం అవుతూ ఉన్నారు. ప్రయాణమైనప్పుడు వారికి కొంత దూరం ఒక చోటుకి వెళ్ళగానే చీకటి పడుతూ ఉంది, వారు ప్రయాణం చేయలేకపోతూ ఉంటారు. అక్కడ ఒక నది ఒడ్డు ఉంటుందన్నమాట. నది ఒడ్డుని ఆశ్రయంగా చేసుకొని నీటికి, గొడ్లు గోదకి నీటికి కావచ్చు, వారికి దాహం తీర్చడానికి, వంట వార్పు చేయడానికి ఇది సరైన అనుకూలమైన ప్రదేశం అని అక్కడ విడిది చేస్తారు. ఆ ఏటి ఒడ్డు పేరు, ఆ నది పేరు అవాహా నది. ఆ నది పేరు ఏంటంటే అవాహా. ఏటి ఒడ్డున ఆ జనులందరూ కూడా విడిది చేస్తారు. చూడనమ్మా, 21వ వచనం, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం చదువుతాను. మా జనులెల్లరూ ఉపవాసము చేయవలెనని దేవుని ఎదుట వినయము చూపవలనని ఆజ్ఞాపించి తిని.
మేమును మా బిడ్డలను మా వస్తు సామాగ్రితో సురక్షితముగా ప్రయాణం చేయుటకు దేవునకు మనవి చేయుడని కోరితిని. ఎజ్రా వెంట తీసుకువెళ్లిన జనాంగాన్నంతటితో కూడా ఏమని చెప్తున్నాడంటే, మనం అందరం కూడా ఉపవాసం చేయాలి, భక్తి విశ్వాసముతో ప్రార్థించాలి. చూడమ్మా, ఎంతో దూరం నుంచి నడిచొస్తున్నారు, అలసిపోయారు, ఆకలి అవుతూ ఉంది. కానీ ఇజ్రాయెల్ గారు ఏమంటున్నాడు? కడుపు నిండా భుజించి కంటి నిండా నిద్రపోండి అంటున్నాడా? భక్తి విశ్వాసముతో దేవునికి ఉపవాసం ఉందాం. మనం అందరం ఆయన ఎదుట ఎంతో వినయాన్ని ప్రదర్శిస్తాము, అనగా భక్తి విశ్వాసాలతో ఉందాం మనం అందరము కూడా. మేము మా బిడ్డలు మా వస్తు సామాగ్రితో సురక్షితంగా ప్రయాణం చేయుటకు దేవునికి మనం చేద్దాం. మనం ఏ గమ్యానికైతే వెళ్ళాలనుకుంటున్నామో, ఇజ్రాయేల్ పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నామో, మనకి ఎలాంటి కీడు జరగకుండా ఉండడం కోసము మనము ప్రొద్దంతా కూడా నడిచి వచ్చినా కూడా, అలసటతో ఉన్నా కూడా మనమందరం కూడా ఉపవాసం చేయాలి. అమ్మ, ఈ రోజుల్లో ఇంత అలసట పోతే కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోదాం, రెస్ట్ తీసుకుందాం అంటాం. కానీ ఎవరైనా ఉపవాసం చేద్దామని అంటారమ్మా? చెప్పండి అమ్మా, ఎవరైనా? చూడండి, ఉపవాస ప్రార్థనకున్న శక్తి ఎటువంటిదో దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 22వ వచనంలో, వారున్న ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ విపరీతమైన దోపిడిగాండ్రు, దొంగలు, మనుషులు చంపుకొని దోచుకొని పోయే ఆ ఏరియా అన్నమాట అది. దారిలో దొంగల బెడద నుండి మమ్ము కాపాడుటకు సైనికులను రౌతులను వెంట పంపుడని రాజును వేడుకొనుటకు మాకు మొగము చెల్లదాయెను. ఏమంటున్నాడంటే ఇజ్రా గారు, దారిలో దొంగల బెడద నుండి మమ్మల్ని కాపాడుటకు మేమింత ధనాన్ని తీసుకువెళ్తున్నాం కదా రాజా, మమ్మల్ని ఎవరైనా దారిలో దోచుకుంటారేమో, మాకు సెక్యూరిటీ కావాలి అని రాజును పర్మిషన్ అడుగుటకు, సహాయం కోరుటకు ఎజ్రా గారికి ముఖం చెల్లలేదంట. ఎందుకో చూడండి. ఎందుకనగా మా దేవుడు, ఆలకించండి దేవ బిడ్డలారా, మా దేవుడు తనను నమ్మిన వారిని దీవించునని, తను నమ్మని వారిని కోపముతో శిక్షించునని అంతకు ముందే నేను రాజుతో చెప్పి ఉంటిని. రాజుతో ఏం చెప్పాడంటే ఇజ్రా గారు, రాజా, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు, ఆయనను నమ్మిన వారిని ఆయన తప్పక దీవిస్తాడు, ఆయనను నమ్మిన వారికి ఎలాంటి ఆపదలు రావు, ఎలాంటి ప్రమాదాలు రావు రాజా. మాకు సైన్యమొద్దు, ఏమొద్దు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడే మమ్మల్ని నడిపిస్తాడు అని రాజుతో చెప్పి ఉన్నాడంట ఇజ్రా గారు. ఒకవేళ మా దేవుని నమ్మని వారికి, మా యెహోవా దేవుని విశ్వసించని వారికి కోపముతో శిక్షించునని నేను అంతకు ముందే నేను రాజుతో చెప్పి ఉంటిని. అవి గుర్తుకొస్తున్నాయి ఇజ్రా గారికి ఆ మాటలు. అలాంటప్పుడు నాకు సెక్యూరిటీ కావాలని ఎలా కోరుకుంటాను? సైన్య బలం కావాలని ఎలా కోరుకుంటాను నేను? సైన్యములకైన అధిపతి అయిన యెహోవా దేవుడే నన్ను ముందుండి నడిపిస్తున్నాడు. ఎంత నమ్మకం అమ్మా, ఎంత విశ్వాసము కదమ్మా. ఒకసారి చెప్పండి. 23వ వచనం చూడండి. కనుక మేము ఉపవాసం చేసి మా మీద కరుణ చూపమని దేవుని వేడుకొంటిమి. వీరందరూ కూడా ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారంటే, ప్రభువా మా మీద కరుణ చూపు తండ్రి, నిన్ను నమ్ముకొని మేము ప్రయాణిస్తున్నాం ప్రభువా, నీవు మా ముందుండి నడిపిస్తున్నాను, మేము విశ్వసిస్తున్నాము తండ్రి, యెహోవా ప్రభువా అని ఉపవాసముండి ప్రార్థిస్తున్నారు దైవ బిడ్డలారా. ఆయన
మా మొర ఆలించెను. చూడనమ్మా, యెహోవా దేవుడు వీరి మొర ఆలించాడు, వీరి ప్రార్థన ఆలకించాడు. వీరు ఉపవాసముతో చేయు ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ఇజ్రాయేల్ జనాంగానికి అందరికి కూడా తెలియచేశాడు యెహోవా దేవుడు. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, లోక పాపరహితుడా, యేసుక్రీస్తునాథ, మా రక్షకుడు అయిన తండ్రి, ప్రభువా, ఉపవాస దీక్షలో తండ్రి మేమందరము కూడా తండ్రి ఎంతో వినయంతో ప్రభువ, భక్తి విశ్వాసాలతో తండ్రి ఈ 40 రోజులు ప్రభువ మేము ఎలాంటి సైతాను శోధనలకు లోను కాకుండా ఉండునట్లు ప్రభువ, యావత్ క్రైస్తవ ప్రపంచంలో ప్రతి క్రైస్తవ బిడ్డకు తండ్రి మీ దూతలను కావలిగా పంపు తండ్రి. ప్రభువ, మేము సైతాను శోధనలో శోధింపబడు ప్రతి సమయములందునూ తండ్రి నీవు మమ్ము కాపాడు తండ్రి. ఎజ్రాను కాపాడిన విధముగా ప్రభువా మా అందరినీ కూడా కాపాడుమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాము తండ్రి.